చూడడానికి యెహోవాకి ఇష్టమైంది, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. దేవుని ఉద్దేశము తన కుమారుని నలగొడుతున్న తర్వాత సఫలమవుతుందని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. ఈ విషయం గురించి ధ్యానం చేసి, కొన్నిసార్లు దేవుడు ఉపవాసాల ద్వారా నలగొట్టి శారీరకమైన ఆ ఆకలిని దప్పికలను చంపి, శారీరకమైన కోరికలను చంపి నలగొట్టి ఆయన ఉద్దేశాలు సఫలపరుస్తాడు, ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తాడు అని చెప్పి మనం ధ్యానించాం. 2 రోజులు మీకు ఆ విషయాలు చెప్పాను. నీకు ఎవరికైనా అనిపిస్తుందా, దేవుడు ఉంటే, దేవుడు మనం సేవిస్తున్నప్పుడు, దేవుడు ఉంటే, దేవుడు మనతో ఉంటే మనం ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నాం అని ఎప్పుడైనా అనిపిస్తుందా? ఇలాంటి పరిస్థితులు ఎందుకు మన జీవితంలో ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు ఎందుకు అనేది ఏమన్నా మన జీవితంలో ఉందా? ఆ వచ్చిన చివర్లో అంటున్నాడు, మొదటేమో నలగొట్టడానికి ఇష్టమైంది అంటున్నాడు, చివర్లో అంటున్నాడు ఆయన ఉద్దేశము, యెహోవా ఉద్దేశము అతని మూలంగా సఫలమైంది. ఎవరి మూలంగా? నలగొట్టబడిన ఆయన కుమారుని మూలంగా సఫలమవుతుంది. కొన్ని దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరాలన్నా, సఫలమవ్వాలన్నా ఏం జరగాలండి? ఆయన చిత్తంలో మనం నలగొట్టబడడం, మనకు శ్రమ అయినా ఆయన ఉద్దేశం నెరవేరుద్ది కాబట్టి అది ఆయనకి ఇష్టమే. పిల్లోడు స్కూల్కి వెళ్తాడంటే గొక్కబెట్టి ఏడుస్తూ ఉంటాడు, నేను వెళ్ళని చెప్పాను అంటాడు. వాళ్ళు అంత మారం చేస్తాను ఎందుకు పంపిస్తాం? టీకా ఇంజక్షన్ ఇప్పిస్తా వెళ్ళినప్పుడు అది ఏడుస్తాడు. అంత మారం చేసిన ఎందుకు వేపిస్తాం? వాడి క్షేమం, వాడి భవిష్యత్తు. ఎవరిని? దేవుడు కొన్ని పరిస్థితుల్ని ఎందుకు మనకు అనుమతించి మనల్ని అలగొట్టాలి? ఎందుకు ఆయన ఆ సమయంలో అసలు ఆ బాధ తీసేయకుండా ఉండకూడదు అంటే, ఆయన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అది నీకు నొప్పి కలగవచ్చు. పొద్దున్నే లేకడం, స్కూల్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం, ఈ రోజున అది నొప్పిగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, అనీజీగా ఉండొచ్చు, వ్యాధిగా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు. కానీ ఉద్దేశం ఏంటి? దీన్ని చదివించాలి. ఉద్దేశం ఏంటి? దీన్ని ప్రయోజకం చేయాలి. ఉద్దేశం ఏంటి? నిన్ను ఒక మంచి భవిష్యత్తు నీకు నీ చదువు ద్వారా కలగ చేయాలి. అదే ఉద్దేశం. నిజంగా ఎదురుండాలన్నా అయ్యో అయ్యో చదువుతున్నా, అయ్యో ఏడుతున్నాడు, అయ్యో వెళ్ళలేనంటున్నాడు అని చెప్పి అన్నారు అంటే వాళ్ళే బిడ్డల జీవితాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు కదా. ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ వారి క్షేమం కొరకు శిక్షించేదిగా కూడా ఉండాలి కదా, ఆ శ్రమలోకి నడిపించేదిగా ఉండాలి కదా. ఎవరైతే తమ పిల్లల్ని గారం చేస్తారో వాళ్ళు చేతులారా వాళ్ళని, వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు, వాళ్ళని, వాళ్ళ భవిష్యత్తుని కూడా పాడు చేస్తున్నారు. బెత్తము వాడిని వాడు తన కుమారుడికి ఏమైపోతాడంట? విరోధి అయిపోతాడంట. బెత్తం వాడకపోతే విరోధి అయిపోతారంట. బెత్తం వాడు కానీ సావగొట్టొద్దు అని చంపేయద్దు, నువ్వు చచ్చిపోవాలని కోరుకోవద్దు నువ్వు. కానీ బెత్తం ఎందుకు వాడాలి? నొప్పి వాళ్ళ క్రమంలోకి తీసుకొచ్చు. అలాగే దేవుడు చప్పుడు భవిష్యత్తులో ఏ ప్రణాళిక ఉందో, దేవుడేం చప్పుడు ఏమి చేయాలనుకుంటున్నాడో, దేవుడేం చప్పుడు ఈ బాధ ఎందుకు జరుగుతుందో కూడా చెప్పడు. అది అనుభవించాల్సిందే. నీ జీవితంలో కొన్ని ఉన్నాయి, నా జీవితంలో కొన్ని ఉన్నాయి, మన జీవితాల్లో కొన్ని ఉన్నాయి. దేవుడు చెప్పేస్తే నేను ఇందుకోసం అనిపిస్తున్నానని చెప్పిన అందరికీ తెలిసిపోద్ది. నువ్వు ఎలా ఎంచుకోవాలంటే, నేను అనుభవించే ప్రతి శ్రమ నిత్య జీవం కోసం అనుభవిస్తున్నాను అనుకోవాలి. ఈ భూమి మీద ఏమో దక్కిద్దని కాదు. ప్రతి శ్రమ ఏమంచుకోవాలి? ప్రతి శ్రమ వెనుక దేవుడు ఉద్దేశం ఉంది, నిత్య జీవం కోసం అనిపిస్తాను అనుకో. నిత్య జీవం కోసమే అనుభవించేటటువంటి మనసు నీకుంటే
ఈ లోకంలో దాగి ఉన్న ఆ మేలులు నీకు పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ నువ్వు నలగొట్టబడిన కొన్ని విషయాలు ఈ భూలోకంలో కొన్ని మేలులు తెచ్చిపెట్టేవిగా ఉంటాయి. హల్లెలూయా. కానీ ప్రతి శ్రమ మనం అనుకోవాలి, ఇహ ముందు కాకపోతే పరముందు నేను ఫలితాన్ని నేను అనుభవిస్తాను. ఈ శ్రమకి, ఈ ప్రయాసకి, ఈ వేదనకి, ఈ పోరాటానికి, ఈ నలుగుడికి నేను జవాబును ఇహమందు కాకపోయినా పరమకెళ్ళి నాకు దేవుని నేను సంపాదించుకుంటాననేది మనం ఆ మనసు కలిగి జీవించాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం అనుకుంది, ఇంత గొప్ప వాక్యం అనుకుంది. ఎన్నాళ్ళు దేవుని దగ్గరకు వచ్చినా ఏమండి, చిన్నపిల్లలు కనుక ఏ గొంగర పులుగు చూస్తేనో, ఏ కప్పను చూస్తేనో బ్యావ్ అన్నట్టు, బల్లి చూస్తేనో బ్యావ్ అన్నట్టు, చిన్న సమస్య రాగానే శోధించబడుతున్నప్పుడు, నలగొట్టబడుతున్నప్పుడు దేవుడే మర్చిపోయాడు, దేవుడే విడిచిపెట్టాడు, దేవుడే దూరం చేశాడు, దేవుడే తోసేశాడు, ఇవన్నీ ఎదిగిన ఆత్మీయుల మనస్తత్వపు లక్షణాలు అయితే కావు. ఎదిగిన వాళ్ళ మనస్తత్వం అయితే అలా ఉండదు. నువ్వు ఎదిగావనంటే కనిపెట్టి చూస్తావు, దేవుడు ఎందుకు ఇది అనుమతించాడో, దేవుడు ఏం దాచిపెడుతున్నాడో, దేవుడు ఏం బోధిస్తున్నాడో, దేవుడు ఏం నేర్పిస్తున్నాడో. ఎదిగిన వాడు మనస్తత్వం అలా ఉంటుంది. దీని వెనక ఏముంటుందో, ఏం చేస్తాడో, ఏది చేసినా నా దేవుడు గొప్పోడే, నేను వెంబడిస్తూనే ఉంటాను అని మనము ఆగిపోవడం కంటే కూడా క్వశ్చన్ మార్క్తోనే వెంబడిస్తూ ఉంటాం ఆత్మీయంగా ఎదిగిన స్థాయిలోకి వచ్చినప్పుడు. ఎదగని మనస్తత్వంలో ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో ఆ ప్రశ్నకు జవాబు దొరికితే అక్కడి నుంచి కదలం. కానీ ఇంతకాలం దేవునితో నడిచిన నీవు ఆయా పరిస్థితులు ఎలాగుంటావు? నలగొట్టడం ఆయనకి ఇష్టం అంట. ఎందుకంటే ఆయన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో సఫలమవుతాయి. ఆమేన్. నిర్గమకాండం 1వ అధ్యాయం వచ్చు. అప్పుడు యోసేపు ఎరుగని కొత్త రాజు ఏంటంట, శ్రమ పెట్టిన కొలది. కానీ వారు శ్రమ కోరుకుని ఉంటారా? వాళ్ళు ఏం కోరుకుని ఉంటారు? ఈ శ్రమలేంటారా దేవుడా అనుకున్నారా? అనుకోరా? నువ్వు వచ్చిన గంట అంతా నువ్వు పిల్లలేక చూస్తామే సరిపోతే ఎప్పుడు వాక్యం వింటావక్క, ఏ రోజు వాక్యం వింటావక్క? నీ కూతురు ఇక్కడే ఉంది కదా, బయటేం తిరగట్లేదు కదా. యోసేపుని ఎరగని రాజు ఎందుకు రావాలి? దేశం అనేది ఉంటే దేశమునకు చరిత్ర ఉంటుంది కదా. ఈ ఇజ్రాయేలీలు మన జాతి కాదని చెప్పినోడు ఆ ఇజ్రాయేలీలు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలుసుకున్నవాడుగా ఉండాలి కదా. అప్పటి వరకు క్షేమం కలిగిన వీరి జీవితాల్లో అప్పటికప్పుడు యోసేపుని ఎరగని రాజు ఎందుకు వచ్చాడు? అంతకుముందున్న రాజులు అందరూ ఎరిగిన రాజులేనా? ఇప్పుడే ఎందుకు వచ్చాడు? చాలా ప్రశ్నల వెనుక ఇప్పుడే అన్నదానికి అప్పుడే సమాధానం తెలియదు. ఇప్పుడు ఎందుకు ఇలా అన్నదానికి ఇప్పుడని నువ్వు అంటున్నావే, ఆ ఇప్పుడుకి సమాధానం రాదు. దాన్ని నిర్ణయించిన కాలం వరకు ఆయన మీద వదిలేస్తే ఆ నిర్ణయించిన కాలంలో అప్పుడు ఎందుకు నువ్వు ఇప్పుడులాగే అనుకున్నావో ఆ నిర్ణయించిన కాలం అప్పుడు నీకు అర్థమైంది. నీకు తెలుస్తుందా? ఇప్పుడు శ్రమ పెట్టిన కొలది ఇంకెక్కువ శ్రమ వచ్చింది. ఇరిగినోడే శ్రమ పెట్టేవాడా
ఇరిగిన రాజే వస్తే వీళ్ళ మూలంగా వీళ్ళ వంశీయుల మూలంగా మన దేశానికి క్షేమం కలిగింది, కరువులో పోషించబడ్డాం, మన దేశానికి ఇంత వైభవం వచ్చిందనంటే ఆ రోజున ఫరో ధాన్యాగారం మీద ఉన్న యోసేపు నిల్వ చేసిన ధాన్యం బట్టే మనకి ఇంత సమకూర్చాడు, ధనాన్ని ఇంత మన ఐశ్వర్యవంతులుగా చేశాడని చెప్పి ఎరిగినోడైతే కృతజ్ఞత కలిగి ఉంటాడు కదా. ఎరిగినోడైతే వాళ్ళు నష్టపరచడు కదా. రెండు, వాళ్ళ మీద ఎందుకు అతడు శ్రమ పెట్టాలనుకున్నాడు, వాళ్ళు విస్తారంగా ప్రబలారంట, విస్తారంగా ఆల్రెడీ ప్రభులు ఉన్నారంట. వాళ్ళని చూసినప్పుడు అనిపించింది ఇంత ప్రభులారు కదా, వీళ్ళు మనకు అక్కడ రిస్క్ అవుతారేమో. వాళ్ళు అంత ప్రభులారు అనేది దేవుని వాగ్దానం కదా. నువ్వు దేవుని వాగ్దానం స్వతంత్రించుకునే కొలది శ్రమ అధికం అవుతూనే ఉంది కదా. వాళ్ళు విస్తారంగా ప్రబలుతారనేది ఎవరి మాట? దేవుని మాట కదా. దేవుని మాట ఒక పక్క జరుగుతున్నప్పుడే శ్రమ మరొక పక్కన వేధిస్తూనే ఉంది. ఒక పక్క ఏమో దేవుని వాగ్దానం నెరవేరుతూనే ఉంది, మరొక పక్క శ్రమ వచ్చి వాళ్ళని వేధించింది. శ్రమ వేధించగలది, దేవుని వాగ్దానం మరొకమైంది. కానీ మనం అలా అనుకుంటామా? ఈ కర్మ ఏంటి, ఈ రచ్చ ఏంటి, ఈ గొడవ ఏంటి, ఆ రాజత్వం ఏంటి, ఇప్పుడు దాకా ఉన్నోళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు వచ్చాడు ఏంటి, అదేంటి ఇదేంటి, దొరికితే ఇటుకు రాయిలు నాపరాయిలు ఏ దొరుకుతాయి ఎత్తు కొట్టేసుకుంటూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి జరుగుతుంది మేలా కీడా. నువ్వు ఈ రోజున ఏం జరుగుతుందో తెలియక నువ్వేమనుకుంటున్నావు? నలిగిపోతున్నావు. ఉపవాసం నలిగిపోయేది దేహము, ఉపవాసం మూలంగా నలగొట్టబడేది దేహ సంబంధమైన శరీర సంబంధమైన మనసు అయితే, శ్రమల మూలంగా నలగొట్టబడేది అంతరంగమే. శ్రమ మూలంగా నలగొట్టబడేది అంతరంగమే. ఏమండి, మనిషికి కృంగదల చేసేది శారీరక శ్రమ కన్నా కూడా మానసికంగా వచ్చిన శ్రమే. ఒకవేళ అనారోగ్యం ఉందనుకో, ఆ అనారోగ్యం కన్నా నీకున్న ఆలోచన నీకు కృంగదీసిద్ది. అప్పులు ఉన్నాయి అనుకో, అప్పుల కన్నా దాని ఆలోచన నీకు కృంగదీసిద్ది. ఇంట్లో కొన్ని శోధనలు ఉన్నాయి అనుకో, శోధన కన్నా దాని ఆలోచన నీకు కృంగదీసిద్ది. ఏమండి, ఆ టైంలో ఏ వాగ్దానాలు గుర్తురావు, ఏ వాక్యాలు గుర్తురావు, నలిగిపోతావు. కానీ నలుగుతున్నది కూడా దైవ చిత్తమే, నలిగేది కూడా దైవ చిత్తమే. ఎందుకో చెప్తాను, వీరిని ఆ రాజు నలగొట్టేశాడు. ఇది భౌతికంగా నలగొట్టాడు. ఈ పారాగ్రాఫ్లో ఏం జరిగింది? ఇక్కడ భౌతికంగా నలగొట్టాడు. తర్వాత 15వ అధ్యాయంలో 15వ వచనం నుంచి చూసుకుంటే షిఫ్రా చదవండి. చంపండి. ఆ 22వ వచనం చూడండి. చూడండి, శ్రమ వారి జీవితంలో పెరుగుతూ వెళ్ళిందా, తగ్గిపోయింది ఏదన్నా ఒక పాయింట్లో? కాలంతో పాటే శ్రమలు జీవితాల్లో పెరుగుతూ ఉంటాయి. మొదట వాళ్ళకి అసలు రెస్ట్లెస్ పనులు పెట్టేశారు. ఇప్పుడు మనం ఊహించుకుందాం, ఇవన్నీ జరిగిన తర్వాత నేను వివరంగా చెప్తాను. ఈ రెండోసారి ఏం చెప్పాడంటే, మనం వీళ్ళు ఎంత శ్రమ పెట్టినా వాళ్ళ సంతానం విస్తారం అవుతానే ఉంది. వీళ్ళు సంతానం ఇలా అవ్వకూడదు, సంతానం అవ్వాలనే దేవుని వాగ్దానం, అవ్వకూడదనే సాతాను చెప్తాం కదా. ఇప్పుడు వీడు వచ్చి అంటాడు, మంత్రశాలను పిలిచి అంటాడు, మీరు ఆ బిడ్డల్ని చంపేయండి కాన్పేటల మీద అన్నాడు. పాపం వాళ్ళు దేవునికి భయపడి ఆ మగ పిల్లలను బ్రతకనిస్తే తన జనులందరికీ చెప్పాడంట, ఎవరు మీరు వెళ్ళిపోయి దౌర్జన్యంగా మగపిల్లడు పుడితే లాక్కుని నదిలో పారేసేయండి. 9 మాసాలు మోసిన తర్వాత ఏమండి, పుట్టిన బిడ్డను ఆ తల్లి కళ్ళ ముందు తీసుకెళ్ళి పారేస్తుంటే ఆ తల్లిని చూసిన భర్త, ఏమండి, ఆ కుటుంబము
ఎంత నలిగిపోతారండి, ఎంత వేదన పడతారండి. ఇప్పుడు దాకా అంటే వెట్టి చాకలు నలిగిపోయారు, దేహ సంబంధం నలిగిపోయారు, ఓర్చుకున్నారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది శ్రమ? ఏది 9 మాసములు వారు మోసి దేని కొరకైతే వారి భవిష్యత్తు, వారి ప్రేమను వారు పంచడానికి, ఏమండి, ఏ బహుమానం కోసం అయితే కనిపెడుతుంది 9 మాసాల నుంచి, ఆ 9 మాసాలు మోసిన ఆ బిడ్డ పుట్టంగానే తల్లి ఆ 9 మాసాలు బరువు మోసి కొంచెం ఎంత పెద్ద ఎవరు తల్లి ఇక్కడ మోసిద్ది కదా. ఆ కడుపులో ఉన్న బిడ్డ ఒక్కసారిగా మాయమైపోతే, కళ్ళ ముందు చచ్చిపోతే ఎంత నొప్పి వచ్చిద్దండి. ఆలోచనలు ఎంత కృంగదీస్తాయి, ఎంత వేదన పడతారు, ఎంత నలిగిపోతారు. నీకేమైనా అర్థమవుతుందా? మరి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడు? పడుకున్నాడా? కనపట్లేదా? తెలియదా? ఎవరు చెప్పలేదా? ఎవరికి తెలియదా దేవుడు చెప్పాలని కూడా? కాదే. ఐగుప్తీయులకు తీర్పు తీర్చి ఒక దినం రావాలంటే, ఐగుప్తులు వీళ్ళతో స్నేహపూర్వకంగా ఉంటే ఐగుప్తులు తీర్పు ఎందుకు తీరుస్తాడు? వీళ్ళు ఐగుప్తు దేశం వదిలి వెళ్ళిపోవాలని ఎందుకు కోరుకుంటారు? నలిగిన స్థితిలో నుంచి చేయబడిన ప్రార్థన దేవుని వద్దకి వీళ్ళతో నలగొట్టబడితే కదా చేరింది. నలిగిన స్థితిలో నుంచి వారు ప్రార్థన స్నేహపూర్వకంగా ఉంటే చేసేవాళ్ళ? ఇజ్రాయేల్ ఐగుప్తులకు మంచి స్నేహబంధంతో ఉంటే నలిగిపోయిన, నిట్టూర్పులు విడిచిన, కన్నీరు గాచిన ప్రార్థన వాళ్ళు దేవుడికి చేసేవాళ్ళ? వారి మొర పైకి చేరేరా? ఆయన ఎందుకు నలగొడుతున్నాడు? 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు ఎందుకు నలిగిపోతున్నారు వాళ్ళు? దైవ చిత్తం. కొన్ని అద్భుతాలు చేయక మునుపు కొంత ఇరుకైన స్థితిలో, కొంత నలిగిపోయిన స్థితిలో నడిపేసడం దైవ చిత్తం. ఏమండి, ఒకళ్ళ ఇద్దరు అన్ని కుటుంబాలు అదే భయం, అదే బాధ, అదే వేదన. చంటి బిడ్డను తీసుకెళ్ళి కాళ్ళు, వాళ్ళ హృదయాలు అంత కఠినంగా ఉన్నాయి, వీళ్ళ హృదయాలు అంత నలిగిపోతున్నాయి. వాళ్ళ హృదయాలు వదిలిపోయింది అని వాళ్ళు ఒక్కొక్క బిడ్డను చంపుతున్నప్పుడు, లేకపోతే వీళ్ళు మనకన్నా మన దేశంలో ఏదో బతుకు తెరువు కోసం వచ్చి మనకన్నా విస్తరించారని చెప్పని వాళ్ళ హృదయాలు ఏదో సాధించమన్నట్లుగా విర్రవేగుతున్నాయి. మరి వీరి హృదయాలండి, మీరు న్యాయమే చేస్తున్నారంటయ్యా? వీరి హృదయాలు ఏం అర్థమవుతుందా? ఎంత నలిగిపోతే హృదయాలు. ఎదురు తిరగలేరు, కొట్టలేరు, పోట్లాడలేరు, కేసు పెట్టలేరు, మానవ హక్కుల కమిషన్ లేవు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు లేవు. ఏమండి, ఎటువంటి హక్కులు వీళ్ళకి లేవు. గొంతు వినిపించే అవకాశం లేదు, నిరసనలు చేసే అవకాశం లేదు. అలపబడిపోతున్నారు, నలగొట్టబడుతున్నారు. నువ్వు వారికన్నా ఎక్కువ నలగొట్టబడుతున్నావా? అయితే ఏమనుకుంటున్నావు? సరే, నలగొట్టబడుతున్నావు, ఏమనుకుంటున్నావు? వాళ్ళు నలిగాక వారు ప్రార్థన చేశారు, వారు మొరపెట్టారు, నిట్టూర్పులు విడిచారంట. వెట్టి చాకరి చేయలేక, కళ్ళ ముందు బిడ్డలను పారేస్తుంటే ఓర్చుకోలేక నిట్టూర్పులు వచ్చినాయి అంట, మూలుగులు వచ్చినాయి అంట. నువ్వు నలిగిపోతున్నావేమో, నీ నోటి నుంచి సనుగులు వస్తున్నాయా, చిరాకులు వస్తున్నాయా? తూ ఈ బతుకు, తూ ఈ జీవితం, తూ నా కర్మ. బతుకు సుఖం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, దరిద్రం కొట్టు జీవితం, నేను చేసుకుందే నా కర్మే. ఎవడో చెప్తున్నావు ఇవన్నీ? ఏం ఉపయోగం? వాళ్ళు నలిగిపోయిన స్థితిలో ప్రార్థించారు దేవుడికి. వాళ్ళు నలిగిపోతున్నావు కదా, హృదయపూర్వకంగా ప్రభు దగ్గర ఒకసారి ప్రార్థన చేయొచ్చుగా, ఇంకొకసారి చేయొచ్చుగా, విసుగు లేకుండా చేయొచ్చుగా. ఆ పరిస్థితిని ఓర్చుకుంటాక దేవుడు ఆ సామర్థ్యం ఇస్తాడుగా.
శ్రమను తట్టుకునే సామర్థ్యం ఇస్తాడుగా. నిర్ణయించిన కాలం వరకు స్థిరంగా నిలబడి పడిపోకుండా ఆయనలో కొనసాగే భాగ్యం ఇస్తాడుగా. ప్రార్థన ఏది? యెషయా గ్రంథంలోనే 57:15 ఇలా ఉంటది. ఇప్పుడు నలిగిన వారి ప్రాణం ఏం చేయడాకంట? నలిగిన వారి ప్రాణాల్లో ఏం తేవాలని కోరుకుంటున్నాడంట? ఇది నువ్వు మొరపెట్టకుండానే, ఓర్చుకోకుండానే చచ్చిపోతే బాగుండు అనుకుంటూనే ఉద్యోగంలోకి వెళ్తావా? ఏంటా గోల? అలాగే ఉద్యోగంలోకి వెళ్తావా? ఆ నలిగినోడు దగ్గరంట వినయము దీన మనసు ఉంటుందంట. నలిగేవాడికి ఏమొచ్చింది? దీనం, ఏం చేయలేని పరిస్థితి, దీనత్వం. తగ్గించుకుని అలా తగ్గించుకుని ఉంటే తప్ప ఏమి చేయలేని పరిస్థితి. నలిగినప్పుడు విరక్తి, విసుగు, చిరాకు, కృంగుదల దేవుణ్ణి సమీపముగా ఉండేలాగా చెయ్యవు. వినయము దీన మనసు కలిగించినప్పుడు వారి వద్దే నివసిస్తాడంట. హల్లెలూయా. అప్పుడు ఆ శ్రమలుగా అనిపించు, అవి ఎంచదగినగా అనిపించు. హల్లెలూయా. ఏమండి, అందరూ బిడ్డలు పారేశారు కదా. అమ్రాము యోకేబెదు భార్యాభర్తలే. ఆవిడకి ఏమనిపించింది? సుందరుడుగా ఉన్నాడు, దైవ వర్చస్సు కనబడుతుంది ఈ బిడ్డలో. ఇంత చక్కటి బిడ్డను కాల్లో పారేస్తామా? నా మనసు దానికి ఒప్పుకోవట్లేదు. ఇంత చక్కని బిడ్డ పుట్టాడు, వీటిలో ఏదో దాగుంది, వీటిలో ఏదో దాచబడి ఉంది, వీడిని పారేయాలా? బిడ్డ ఏడుపు బయటికి వినబడకుండా రెండో అధ్యాయంలో 3 నెలలు ఆ తల్లి కాపాడగలిగిందంటే నలిగిపోయి ఉంటుందండి. 3 నెలలకి కదా వల్ల కాల. సరే, ఇప్పుడు 3 నెలలకు వల్ల కాలేదని మొదటి రోజే పారేయలేకపోయింది కదా, 3 నెలల తర్వాత పారేయగలదా? మొదటి రోజు అయిపోయినోడు బాధ వేరు, ఇప్పుడు 3 నెలలు పెంచింది. ఏంటండి ఆ తల్లి హృదయం? ఇది ఎలాగైనా బ్రతకాలి, నా చివరి ప్రయత్నం వరకు నేను ఏం చేయగలను అది చేస్తానని జమ్ము పెట్టి తెచ్చి పెట్టిలో పెట్టి కీళ్ళు పూసి అది పూసి నదిలో వదిలేసింది. ఆ పిల్లోడు కాళ్ళలో వదిలేసినప్పుడు ఏడ్చుకుంటూ వెళ్తుంటే క్యాడ్బర్ అంటే దూరం నుంచి చూస్తా ఆ ఏడుపు ఇంట తల్లి హృదయం దగ్గరికి వెళ్ళలేక ఇక వదిలేసిన కాలంలో ఎంపట పడలేక ఎంత నలిగిపోయి ఉంటుంది. ఏమండి, ఏమీ చేయలేము, ఇక దీని అవస్థ, ఏం చేయలేని అవస్థ. ఏమండి, ఎంత చేయగలదో అంత చేసి వదిలేసింది. ఇంకా ఆ ప్రయాస చూసాక దేవుడు వాడిని ఎన్నుకున్నాడు. ఆ తల్లి 3 మాసాలు నలిగిపోయి ఆ కాపాడుకుని వాడు చావకూడదనే చివరి ప్రయత్నం వరకు చేసినాక దేవుడు వదిలేశాడా? నువ్వు నలిగిపోతున్నా ఎంత చేయగలవు అంత చేయడమే. నలిగిపోతున్న నీవు ఎంత చేయగలవు అంత చేయడమే. అది ప్రార్థన అయినా, క్రియలైనా, భక్తి అయినా ఎంతవరకు చేయగలవు అంతవరకు చేసి ఇంతేయ్యా చెప్పడమే. హల్లెలూయా. అర్థమవుతుంది అన్న మాటలు. దేవుడు రూల్ మార్చే పనేమో కదా.
ఇక మీదట మీ బిడ్డలు ఎవరు చంపబడరు అని చెప్పని తల్లి 2 మాసాలు పెంచి 3వ మాసం పెంచి రేపు వదిలేస్తారనగా ఇవాళ ఆ ఒక ఆర్డర్ పాస్ చేస్తే అది కదా అద్భుతం. అలా జరుగుండొచ్చామో కదా. నీకు అదేనా? ఇంకొక 2-3 రోజుల్లో వదిలేద్దని నిర్ణయానికి వచ్చినాక జమ్ము పెట్టి కూడా రెడీ చేసిన కీలు పూసినాక ఒక ఆర్డర్ పాస్ చేయొచ్చు కదా. ఇక మీద మీ బిడ్డలు ఎవరో చంపబడరు, అది కదా దేవుడి కార్యం అంటే. దేవుడి కార్యం అంటే ఎలాగ ఉండాలి? రేపు నీళ్ళల్లో పడేసే లోపు ఈలోపే మనం ఎలా ఎక్కేస్తాం? నీ లెక్కరు అట్లాగా. దేవుడి కార్యం అంటే ఎట్లాగా ఉండాలి? రేపు నేను నీళ్ళల్లో పడేసే లోపు దేవుడి ఏదైనా చేతి చేసినట్టు, ఇక లేకపోతే వదిలేసినట్టు చెప్పాడు. నువ్వు వదిలేయడమే దేవుడు చెప్తావు. ఆడెళ్ళి రాణిగారి కంటపడతమే దేవుడు చెప్తాం. ఆ హృదయంలో కరుణ పుట్టించి ఆ పశువుని చేర్చుకోవాలనుకోవడమే దేవుడు చెప్తాం. వాడు రాజగృహంలో పెరగడమే దేవుడు చెప్తాం. మనం ఏమనుకుంటాం? ఆ తర్వాత మనకు తెలియదు కదా. మనం నలిగిపోయే హృదయం ఏం కోరుకునేది? ఒకవేళ మోషే గారు అమ్మ ప్లేస్లో నువ్వు ఉన్నావు, నువ్వేం కోరుకుంటావు? దేవుడు ఇప్పటికన్నా వీళ్ళ మనసులు కరిగించి ఇక మీదట ఆ బిడ్డలను చంపమనే ఆజ్ఞ తెత్తే బాగుండు, ఇక్కడితో చాలు, ఇక్కడితో ఆపేత్నం అంటే బాగుండు. ఇంత సుందరమైన బిడ్డని కాళ్ళు వదిలేయాలా? నీ లెక్క, నీ మనసు అక్కడ ఆగిపోద్ది. దేవుని మహోన్నతమైన ప్రణాళిక, ఉద్దేశము అక్కడ రాయబడిన మాట ఏంటి? దేవుని ఉద్దేశము ఎట్లా నెరవేరిద్ది? నువ్వు అనుకున్నది అయిపోతే, నువ్వు నలిగిపోయినప్పుడు నువ్వు అనుకున్నట్టుగా తీసుకెళ్తే దేవుడు గొప్పతనం ఉంది. నువ్వు నలిగిపోతున్నప్పుడు నువ్వే ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్లో దేవుడు తనకు సొల్యూషన్ ఇచ్చేస్తే దేవుని గొప్పతనం ఏముంది? లేదు. ఆయన ఉద్దేశం భూమి మీద ఎవరికి అర్థం కాదు. హల్లెలూయా. ఆయన ఉద్దేశాలు వేరు, ఆయన ప్రణాళిక వేరు. ఆ తల్లి ఎంత నలిగిపోయిందో అంత సంతోషించేలాగానే చేశాడు తప్ప ఆయన ఉద్దేశం ఎలాగుండి నడిపించినా ఆ తల్లి సంతోషించేలాగానే చేశాడు. బిడ్డ బతకడం గొప్ప, కానీ రాజగృహంలో బతికాడు. బిడ్డ పెరగడం గొప్ప, రాకుమారుడిగా పెరిగాడు. బిడ్డ భూమి మీద ఉండటం గొప్ప, కానీ ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలుని బయట నడిపించి యోధుడిగా నిలబడ్డాడు. నీ వరకేంటి? వీడు బతికితే చాలు. నీ వరకేంటి? చాలు. ఆయన ఉద్దేశం ఏంటి? దాని కొరకు నలగొట్టాడుగా, ఆ పరిస్థితులు తెచ్చాడుగా. ఇప్పుడు ఇజ్రాయెల్ బిడ్డలు చంపం అని అంటే మోషే రాజుగా తయారయ్యేవాడు కాదుగా, రాజగృహంలో పెరిగేవాడు కాదుగా. ప్రజల భారం చూసినప్పుడు వీళ్ళని విడిపించాలనే మనసు బానిసకు వచ్చిద్దా? రాజుగా పెరిగినోడికి వచ్చిద్దా? బానిసల్లో బానిసుకున్నాడు విడుదల పొందాలని కోరుకుంటాడు తప్ప ప్రయత్నం ఏం చేయడుగా. కానీ అలా పెరిగినోడు ఆ ప్రయత్నం చేయడానికి ముందుకు వచ్చినోడుగా. చూడండి ఎంత ప్రణాళిక దాగుందోనండి, డీప్గా వెళ్ళే కొలది. ఉద్దేశము సఫలం అవ్వాలంటే ఆయన బిడ్డలు నలుగుతూనే ఉండాలి. ఎంత నలిగావో నీవు అనుకున్న చొప్పున కాదే, ఆయన ఉద్దేశం అలా కొంత అలాగే తీసుకెళ్ళి చేపిస్తాడు. హల్లెలూయా. అలా పెంచినందుకు మోషేనే వదిలేశాడా? మోషే నల్లగొట్టలేదా? ఆయన ఏమన్నా బొడి చేశాడు, ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? గొర్రెలు కాసే జాబ్ అంటండి. సింహాసనం మీద పర్ఫ్యూమ్స్ వాసనలో, ఏమండి రాజగృహం ఎలాంటి వాసనలు వస్తాయి? పరిమళ వాసనల మధ్య పెరిగినోడు ఆ గొర్రెల్లో, ఆ గొర్రె గొద్దుల్లో, వాటిల్లో వీటిల్లో, ఏమంటే ఆ వాసనల్లో, ఆ ఎండల్లో, తోమల్లో ఎంత లిగిపోయి ఉంటుందండి మోషే హృదయం. అవునా కదా? ఎంత వేదన పడి ఉంటుంది మోషే హృదయం. నలిగిపోయినప్పుడు అనుకున్నాడు, నేను ఈ స్థితికి రావడానికి కారణం ఆ ప్రజలను విడిపించాలనుకున్నాను, ఈ జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకున్నాడు. దేవుడు మరలా పిలిచి నువ్వు అనుకున్నదే నేను నీ జీవితంలో చేపిస్తాను రా అంటే నేను రానంటాడే. నేను అనుకున్నాను ఆ ప్రజలు విడిపించాలని, అలా అనుకున్నందుకే ఇక్కడికి వచ్చి పడ్డాను.
నా జీవితం ఇక్కడ అయిపోయింది. సరే మోషే ఎన్నాళ్ళు బాధపడ్డావు కదా, రా, నువ్వు అనుకుందే చేస్తానంటే రానంటాడే. అంత నలిగిపోయింది. 40 ఏళ్ళుగా మోషే హృదయం ఎంత నలిగిపోయిందని అంటే, ఏది జీవిత ధ్యేయం అనుకున్నాడో దేవుడు దాన్నే చేస్తానన్నా, నా చచ్చిపోయిందయ్యా మనసు అని ఎలా తయారైపోయింది. కానీ ఆ కోపిష్ఠుడు సాత్వికుడిగా మారినాక, దీనుడు అయ్యాక దేవుడు వాని ప్రాణాన్ని ఉజ్జీవింపజేసిన వాడిగా ఉన్నాడు. ఈ మోషేని నడిపించి ఆ నలిగిపోయి మూలుగులు విడిచిన, నిట్టూరులు విడిచిన వాడి ప్రాణాలని మోషే ద్వారా ఉజ్జీవింపజేసిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. నలిగిపోతున్నావా? ఏదైనా కావచ్చు పరిస్థితి, అది దేవుని ఉద్దేశమే. దేవునికి ఇష్టమే నలగడం. ఎంత నలిగితే అంత నూనె వచ్చింది మనం చెప్పేగా. నీ అంత నలిగితే అంత దైవ చిత్తాన్ని దగ్గరగా వెళ్తావు. నలిగిన వారి ప్రాణాలు ఉజ్జీవింపచేయడం అనే ఉద్దేశం అని వాక్యం చెప్తుంది. పాపము లేకుండానే, దోషం లేకుండానే, దేవుని బిడ్డలుగా ఉన్నందుకే, నీతిగా ఉన్నందుకే, నువ్వు యథార్థత నీకు ఉన్నందుకే, ఏమండి ఏ అవిధేయత లేనందుకే, మేలు చేసుకోడా నలిగిపోతున్నారే ఇజ్రాయేలీలు. ఆ రోజున మోషే యోసేపు లేకపోతే వాళ్ళకి బతికే లేదు. ఈ రోజు నువ్వు వీళ్ళ బతకనివ్వట్లేదు. అంత దారుణం అయిపోయింది. నలిగిపోయారు. ఏమన్నా న్యాయం? మామూలుగానే వీళ్ళు బతికారు. ఎన్ని న్యాయాలు చెప్పినా అవ్వదో, అది నలిగిపోయే పరిస్థితిని అలగాల్సిందే. దేవుడు నలగొట్టి ఒక రోజున వారి జీవితాల్లోనికి ఉజ్జీవాన్ని పంపించాడు. హల్లెలూయా. వారు స్నేహంగా ఉంటే దేవుడు వారికి ఎప్పుడు తీర్పు తీర్చేవాడు? వారు స్నేహంగా ఉంటే వారి జీవితాలు అద్భుతాలు చేసే అవకాశం ఎక్కడిచ్చేవాడు? వారు స్నేహంగా ఉంటే సముద్రాన్ని పాయలు చేసే కార్యాలు మనకు ఎట్ట తెలుస్తాయి? నలిగే కొలది దేవుని అద్భుతాలు జరుగుతూ బయటకు వచ్చి నలిగిన కొలది ప్రార్థన చేశారు. ఎంత నలిగిపోతుందో తెలియదు. నేను నలుగుతున్నావు అంత ప్రార్థనని హృదయంలో నుంచి బయటికి రావాలి. కృంగిపోతే ఆగిపోయినట్లే, ప్రార్థిస్తున్న కొలది కొనసాగినట్లే. కృంగిపోయినాడు ఆగిపోయినట్టే. నేను ప్రార్థిస్తున్న కొలది నువ్వు సాగిపోతున్నట్లే లెక్క. ప్రార్థిస్తున్నావా, ఆగిపోతున్నావా? జాగ్రత్తగా నన్ను ముగిస్తాను. విస్తారమైన ప్రసంగం నేను చేయట్లేదు. విషయం మాత్రం పట్టుకో. నువ్వేం నలిగిపోతున్నావో దేవునికి తెలియకలేదు. నువ్వేం నలిగిపోతున్నావో దేవుడు చూడకేమి లేదు. నువ్వేం నలిగిపోతున్నావో ఆయన ఉద్దేశంలోనే, ఆయనకి ఇష్టమే. నీకు ఇప్పుడు దాకేం తెలుసు? కుష్టి వ్యాధి కలిగినోడు వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే శుద్ధిగా చేయడం నాకు ఇష్టమే అన్నాడు. అక్కడ బాగుపడతాం ఇష్టమైతే ఇక్కడ నల్లగొడతాం ఇష్టమే అన్నాడు. మరి ఏది బాగుంది? బాగుపడతాం ఇష్టం అన్నదే బాగుంది, కానీ నల్లగొడతాం ఇష్టం అనేది బాగలేదా? బాలా ఏమోనా చూపించే కదా. వీళ్ళు నల్లగొట్టబడినాక ఎలా మార్చిపడ్డారు? ఏమండి, ఏ ఫరో విర్రవీగాడో, ఏ ఫరో దేవుణ్ణి లెక్క చేయని వాడిగా మారాడో, ఆ ఫరోను ముప్పు తిప్పలు పెట్టి దేవుడు, ఐగుప్తు రాజ్యానికి తీర్పు తీర్చి దేవుడు తన ప్రజలను వైభవంతో బంగారాలతో పంపించాడు. అలా నలిగిపోకపోతే ఆ దేశం నుంచి బయట రాదని కోరేవాళ్ళ, ప్రార్థన చేసేవాళ్ళ. కొంత నువ్వు ప్రార్థన చేయడానికి, కొంత నువ్వు వినయం నేర్చుకుంటానికి, కొంత నువ్వు దీనత్వం నేర్చుకుంటానికి, కొన్ని వాగ్దాన ఫలములో నువ్వు పాలు పొందుకుంటానికి దేవుడిని నలగొట్టేస్తూ ఉంటాడు. కొన్ని ఆయన మహిమ తెచ్చుకుంటానికి. నేను ముగిస్తాను, రిఫరెన్స్ చెప్పనులే కానీ మీరు తర్వాత నోట్ చేసుకోండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన వేరే గ్రామంలో ఉన్నప్పుడు బేతనియా నుంచి లాజరు చావబతుకుల్లో ఉన్నాడు రమ్మని మార్తా మరియా కబురు పెట్టారు. యేసే వాళ్ళని ప్రేమించాడంట. అక్కడ రాయబడిన మాట, ప్రేమించి వెళ్ళకుండా అక్కడే కూర్చున్నాడంట. ప్రేమించాడంట, చావబతుకులో ఉంటే వెళ్ళలేదంట. ఇదేం ప్రేమ అండి?
ప్రేమించినోడు చావు బతుకులు ఉంటే వెళ్ళాలా వద్దా, పరిగెత్తాలా వద్దా? మరి ఆయన వెళ్ళలేదు కదా. వాడు ప్రయాణించొత్తాక ఒక రోజు అయింది, ఏసీ వెళ్తాక ఒక రోజు అయింది, మధ్యలో 2 రోజులు ఆగిపోయాడు. ఎన్ని రోజులకి వెళ్ళాడు? వెళ్ళేటప్పటికి ఏమైపోయాడు? కానీ వెళ్ళక ముందే ఏం చెప్పాడు? వెళ్ళక ముందే ఏం చెప్పాడు శిష్యులకి? మీరు నమ్మున్నట్లు నేను అక్కడ లేనందుకు ఏమండి నేను ఆనందిస్తున్నాను, మహింపరుస్తున్నాను. ఒక మాట అంటాడు చూడండి, ఆ మాట 11వ అధ్యాయం. మీరు నమ్మున్నట్లు నేను అక్కడ లేనందుకు వచ్చిన సంతోషిస్తున్నానండి. లాజరు చచ్చిపోతే ఏం సంతోషిత్వం ఏంటండి? అక్కడ అక్కా చెల్లెల హృదయాలు ఎట్లా ఉంటాయి? సోమవారం అనగా ఏసేకి వర్తమానం పంపించాం, మంగళవారం సాయంత్రం కన్నా రావాలి, గురువారం అయిపోయింది, ఇప్పటికి రాలేదు. మా ఇంటికి వచ్చినప్పుడల్లా కాళ్ళు వచ్చేవాళ్ళం, కాళ్ళకి అత్తరు పూసి ఏమండి ఆయన గణపరిచేవాళ్ళం, ఎన్నో వంటలు చేసి గణపరిచేవాళ్ళం, మా ఇంటి దగ్గరే విడిది ఆయనకి ఇచ్చేవాళ్ళం విశ్రాంతి కొరకు. కానీ మా తమ్ముడు చచ్చిపోతున్నాడంటే ఆయన రాలేదు. ఆయన ఇక్కడ ఉండుంటే కనుక నా తమ్ముడు చచ్చేవాడు కాదు. అదే అడిగింది వచ్చినాక. ఆ హృదయాలు ఆయన నలిగిపోయి ఉంటే మమ్మల్ని ప్రేమించాడు కదా, మా ఇంటికే వచ్చేవాడు కదా, మా ఇందే ఉండేవాడు కదా, మేమంటే అంత ఇష్టం కదా, పిలిచినా రాకపోతే ఏంటి, ఇతను పంపించాడు. ఇల్లునోడు వెళ్ళిపోయాడు వెనక్కి, వర్తమానం తెచ్చాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పటికి ఆయన ఇటు ఈ వర్తమానం తెచ్చాడు, అటు చచ్చిపోయాడు, పాత పెట్టేశారు. 4 రోజులు అయిపోయింది. అక్కా చెల్లెలు అనుకుని ఉంటారు కదా, మేము పిలవంగానే వేసేయచ్చుంటే మా తమ్ముడు మాతో ఉండేవాడు అని. మేము ప్రయత్నం చేసాం, మేము ప్రభువు మీద ఆధారపడ్డాం, మాకు జవాబులు ఎంత నలిగిపోయి ఉంటారు వాళ్ళు, ఎంత నలిగిపోయి ఉంటారు. ఈయనేమంటున్నాడు, నేను సంతోషిస్తాను. నల్లగొట్టాడు ఆయనకి. అలా అక్కడ నలిగిపోతుంటే తమ్ముడు కోల్పోయి ఈయన అంటున్నాడు, నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. ఈ మాటలు అర్థం కాకుండా చదివితే ఎలా ఉంటుంది? ఈయనేంట్రా బాబు అన్నట్టు. అక్క చెల్లెల్లో రోజెత్తున్నారు, అక్కడ తమ్ముడు చచ్చిపోయాడు. ఈయన అంటున్నాడు, నేను సంతోషంగా ఉన్నాను అంటున్నాడు. ఎందుకు సంతోషంగా ఉన్నాడు? ఆయన వెళ్ళి లాజరును లేపాలనే ఉద్దేశం ఆయనకుంది. తన శిష్యులు అది చూడాలి, ప్రజలు అనేకులు అది చూడాలి. బతుకున్నప్పుడు వెళ్తే చచ్చి చావనిచ్చేవాడు కాదు, కానీ మృతులలో నుంచి నేను సజీవులుగా లేపుతుందనే విషయం లాజరు మూలంగా అర్థం కావాలి అని ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు ఈ 4వ రోజు వెళ్ళి చేయబోయే కార్యం బట్టి వీళ్ళ హృదయాల్లో కొత్త సంగతి, గొప్ప సంగతి నేర్చుకోబోతున్నారు, విశ్వాసంలోకి రాబోతున్నారు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ నలిగిపోతుంది, అక్కడ సంతోషంగా ఉన్నాడు. నువ్వు అడుగు, ప్రభువా నేను ఎంత బాధపడుతున్నాను కదా అని సంతోషం అంటే, సంతోషం బిడ్డ, ఎందుకంటే నా ఉద్దేశం నెరవేరబోతుంది. నీకు అర్థమైందా? నేను అంత బాధపడిపోతున్నాను, నీకేం అనిపించలేదంటే ఏమనిపించి సంతోషమే. ప్రభువా సంతోషం, ఉద్దేశం సఫలమవుతుంది. చూడండి ఆయన చెప్తున్నాడు 25వ వచనంలో, ఇప్పుడు నోటి మాటతో చెప్పాడు, క్రియల్లో చూపించాడు కదా విశ్వాసం ఉంచడానికి. పునరుద్ధానం నేనే, జీవం నేనే. ఎట్లాగా? ఎట్లాగంటే చనిపోయి 4 రోజులు అయిన లేపాడు. పునరుద్ధానము నాయందే ఉంది, జీవము నాయందు. మాటలో చెప్పాడు, క్రియలో చూపించాడు. అలా చూపించాలంటే లాజరు ఉండాలి కదా సమాధిలో. నలిగిపోతారు, 4 రోజులు నలిగిపోయారు. కానీ తమ్ముడు తిరిగి వచ్చి నాకు ఆనందం, కోల్పోయింది అనుకుని తిరిగి మరలా దక్కినప్పుడు వచ్చిన ఆనందం. ఇక మరలా చూడో, మరలా ఉండడో, మరలా మాట్లాడడానికి అవకాశం లేదు, మరలా గడపడానికి అవకాశం లేదు. ఇక తిరిగి రాని అలా అక్కనిద్ది, మరి ఇప్పటికైనా లేపుతాగమ్మా నీ తమ్ముడు లేపుతాడు కదా అంటే, పునరుద్ధానం లేపుతాడని తెలుసు ప్రభువా అంటే ఆవిడ నమ్మకం ఏంటి? నా తమ్ముడు నేను చూస్తాను, పునరుద్ధానంలో చూస్తాను అనుకుంది, కానీ భూమి మీద చూడండి అనుకుంది. ఆయన అన్నాడు, పునరుద్ధానం నేనే,
జీవముని. నమ్మిన ఆయన విశ్వాసం ఉంచినాడు అప్పటికి చావడు. చెప్పాడు ఆయన. ఎప్పుడైతే లేపాడో చనిపోయిన లాజరుని, ఆయన నిజంగా భూమి మీదకి ఏం చేయడానికి వచ్చాడో, ఆయనలో ఏ సామర్థ్యం ఉందో అనేకులు చూశారు. దానిని బట్టి అనేక యూదులు కూడా ఆయన చంపదలిచారు. అమ్మో, ఈ చేసే కార్యాలకి మనం ఆపలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం. కానీ వాళ్ళు నలిగిపోయారే, నల్లగనిచ్చాడు కదా. వాళ్ళు ఏదైతే 4 రోజులు నలిగిపోయారో, పిలిచాం రాలా ఏమండి, ఒకసారి అర్జెంటుగా వెళ్ళాలనిపించింది. అర్జెంటుగా ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ లేనప్పుడు స్విచ్ చేయడం మర్చిపోతాం. మీకు ఎవరికన్నా అనుభవం ఎదురైందా? తీరా వెళ్ళిపోయామని చూస్తే అది 5లో 10లో ఉంటుంది. బాధేసిద్దండి, అయ్యో ఛార్జింగ్ పెట్టానులే కానీ స్విచ్ చేయలేకపోయానే అని. వీళ్ళు పిలిచారు, ఆయన రాలేదు. మేము పిలిచామే, ఆయన రాలేదే. వస్తే కనుక మా తోడు చచ్చిపోయాడు కాదు. వాళ్ళకి అంతవరకు తెలుసు. ఇప్పుడైనా లేపుతాడనే సంగతి వాళ్ళకి తెలియాలంటే వాడు సమాధిలో ఉన్నారు. యేసు సామర్థ్యాన్ని అక్కడ వరకే వాళ్ళు అంచనా వేశారు. చనిపోకుండా ఆపగలడు, అంతవరకు అంచనా వేశారు. ఏసే సామర్థ్యం ఏంటో 4 రోజులు లోపల ఉన్న తర్వాత కానీ వాళ్ళకు కూడా పూర్తిగా అర్థం కాలేదు. ఏసే సామర్థ్యం నీకు అర్థం కావాలంటే, ఆయన ఉద్దేశం అర్థం కావాలంటే, నలుగుతున్నావే నలుగు, కానీ ఆయనతో పాటు నడువు. నలిగిపోతూనే ఉండు, కానీ ఆయనతో పాటు నడుస్తూనే ఉండు. ఆయన నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు ఇంతకాలం నలగొట్టినందుకు అర్థమైంది. ఇంతకాలం నీతో జోక్యం చేసుకుంది ఎందుకో, నీతో మాట్లాడింది ఎందుకో అర్థమైంది. నలిగిన దాన్ని అంతటికి ఆయన ఇచ్చిన ప్రతిఫలం ఏంటో, నలగకపోతే అది వచ్చేది కాదని నీకే అర్థమైద్ది. సాక్ష్యం చెప్తాం. కొట్టడం ఆయనకి ఇష్టమే, ఎందుకంటే ఆయన ఉద్దేశాలు అప్పుడే సఫలమవుతాయి. వేరేది నలుగుతున్నావో ఆ నలుగుడు వెనుక ఆయన చిత్తమే, ఆయన ఉద్దేశాలు సఫలమవబోతున్నాయి. ఓర్చుకుందాం, కొనసాగుదాం. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడి ఉపవాసాలు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుంటాం. తలలో ఉంచుతాం.